అది చాలా బాగుంది. అది వచ్చేసి క్లియర్ కట్ ఫేస్ సీరం అని చెప్పేసి. వెల్కమ్ టు మైసూరు పిల్ల. మాకు వచ్చేసి సంక్రాంతికి పెద్ద హాలిడేస్ ఎక్కువ ఇయ్యరు, ఎందుకంటే ఇక్కడ దసరాకి ఎక్కువ హాలిడేస్ ఇస్తారు కదా, సంక్రాంతికి ఒక రోజు ఇస్తారనమాట. 2 days హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ పాటికంతా అందుకోసమనే కాంపిటీషన్ లోపల ఫుల్ నువ్వు రికవర్ అయిపోవాలి. అదే నువ్వు స్కూల్లోనా ఎవరైనా ఇట్లా కాఫ్ ఫీవర్ ఉన్నప్పుడు పక్కన వెళ్ళిపోవాలా? చెప్పు మ్యామ్ కి. మ్యామ్ చెప్పాలా, మ్యామ్ నాకు మళ్ళీ వస్తుంది మ్యామ్, నాకు ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. 2 అక్కలు ఉన్నారు బస్సులో, 2 వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. వామా ఇక్కడ వేసేస్తారు. చూడు ఎంతసేపు అది విరగొట్టడానికి కదా, ఎంత ఫుల్ చేంజ్ చేసేసినారే. ఎన్ని రోజుల తర్వాత చేంజ్ చేస్తూ ఉన్నారు ఇవి. ఇది వచ్చేసి యాక్చువల్గా మా ఇంటి దగ్గర పార్క్ అనమాట. సో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా వచ్చేసి ఫుల్ చేంజ్ చేస్తూ ఉన్నారు. తిట్లీ చూద్దాం అని తీసుకొని వస్తా ఉంది, ఇంకా ఫుల్ చెయ్యలేదు అని చెప్తే అయినా కూడా చూద్దాం ఒకసారి అని తీసుకొని పోయిందనమాట అక్కడికి. ఇదొక స్వింగ్, అదొక స్వింగ్. జారబండ ఇక్కడ అక్కడ కూడా పెట్టినారు కదా, 3 జారబండ్లా, 2. ఓ ఇక్కడ ఒకటి, ఇది 3. ఇది అప్పుడు కూడా ఇట్లనే ఉండింది లేదా? ఇది ప్లాస్టిక్ దా, ఇది రస్ట్ పట్టదు అన్నీ, ఇది ప్లాస్టిక్ కాదు. నాకు ఒకసారి ఫుల్గా ఈ మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చినారనమాట. సో ఆ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్కి ఫుల్ పింపుల్స్ వచ్చినాయి. అప్పుడు స్కార్ కాదు, స్కార్ కూడా పడినాయి. అప్పుడు తెలియదు కదా, చిన్నప్పుడు గీరేస్తాము అట్లా, ఆ స్కార్ పడినాయి ప్లస్ మార్క్స్ కూడా పడినాయి. అప్పుడు మనకంతా ఫేస్ సిరమ్లు అవి ఇవి లేవు, లేకపోతే వాడేటోళ్ళము. కానీ ఇప్పుడు మనకు మంచి ఫేస్ సిరమ్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అట్లాంటి ఒక మంచి సీరం గురించి నేను ఇప్పుడు చెప్తాను. నేను రీసెంట్గా వచ్చేసి అది చాలా బాగుంది. అది వచ్చేసి క్లియర్ కట్ ఫేస్ సీరం అని చెప్పేసి. దీంట్లోన విటమిన్ సి, నియాసినమైడ్, రైస్ వాటర్, ఆల్ఫా ఆబుటిన్, రెటినాల్, హైలోనిక్ యాసిడ్, ఇవన్నీ చాలా మంచిది ఫేస్కి. మనకి ఏమైనా డార్క్ మార్క్స్ ఉన్నా కూడా, ముందర ఏమన్నా ఉన్నా కూడా, పింపుల్స్ పడినప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే మనం పింపుల్స్ పడినప్పుడు చేతితో గీరుతాము, అట్లాంటప్పుడు మార్క్స్ పడుతూనే ఉంటాయి. అట్లా మార్క్స్ పడినప్పుడు, స్కార్స్ పడినప్పుడు వచ్చేసి, స్కార్స్ కాదు మార్క్స్ పడినప్పుడు, ఆ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అట్లా మార్క్స్ పడినప్పుడు పోవడానికి అని చెప్పేసి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఏం లేదు, మామూలుగానే దీనికి ఇంక్ పిల్లర్ లాగా మేము చిన్నగునేటప్పుడు ఇవే చూడండి, ఈ పిల్లర్తోనే ఇంకు పోసుకునేటోళ్ళం అనమాట. అట్లాంటి పిల్లర్లు ఇవి. సో నాకు ఇది ఎప్పుడు చూసినా కూడా ఆ ఇంక్ పిల్లర్నే గుర్తొస్తుంది నాకు అనమాట. ఇది తీసుకొని జస్ట్ డ్రాప్స్ చూడండి, నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. కానీ మీరు ఎప్పుడు ఏది వాడుతున్నా కూడా కంపల్సరీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేసేసుకోండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. చూడండి, యాక్చువల్గా దీన్ని ఎట్లా వాడాలంటే, ఫస్ట్ మీరు వాడేటప్పుడు కంపల్సరీగా ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత మైల్డ్ క్లీనర్తోన క్లీన్ చేసేసుకోండి. తర్వాత 2-3 డ్రాప్స్ అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై స్కిన్ పైన అప్లై చేసేసుకోండి. ఇది మంచి రిజల్ట్ కోసమని నైట్ టైం వాడి వదిలిపెడితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. జెంటల్గా మసాజ్ చేసేయండి ఆ స్కిన్లో అబ్జర్వ్ అయిపోయేంత వరకు. సో ఇది వాడడం వల్ల మనకు యాక్నే మార్క్స్, తర్వాత క్లియర్ అండ్ బ్రైట్ స్కిన్ వస్తుందన్నమాట. దీని వచ్చేసి కూల్ ప్లేస్లోనే స్టోర్ చేస్తే మంచిది. డార్క్ ప్లేస్లో కూడా లైట్ డైరెక్ట్గా సన్లైట్ తగలకోకుండా దీన్ని స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట ఈ సీరం బాటిల్ని. ఈ రైస్ వాటర్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్లోనూ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిపోయింది ఈ టైంలోనంతా. తిట్లీ కూడా వచ్చేసి రైస్ వాటర్ని జస్ట్ కొంచెం రైస్ తీసేసుకొని బౌల్లో నానబెట్టి ఆ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఫేస్కి అప్లై చేస్తా ఉంది ఎక్కువ. వాళ్ళ వెహికల్స్ ఏమన్నా పని ఉంటే, మనం చిన్నగా ఉండేటప్పుడు పార్కులో చాలా తక్కువ, అట్లాంటిది ఇది జారబండలు స్కూల్లో మాత్రమే ఉండేవి. ఆ జారబండ కోసం అని చెప్పేసి వెయిట్ ఫుల్ ఒక లైన్ క్యూ ఉండేదన్నమాట. ఆ ఇంత బ్రేక్లోన ఇచ్చే 10 నిమిషాల బ్రేక్లోన ఆ లైన్లో నిలబడి మన టన్ వచ్చే లోపలికే బెల్లు కొట్టేది, స్కూల్ బెల్లు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము. అట్లా గుర్తుందా మీకు? నిలబడినప్పుడు లైన్ కొట్టిన తర్వాత వెళ్ళి కొట్టిన తర్వాత అయ్యో అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు. జస్ట్ కమెంట్ చేసి చెప్పేసేయండి అవునవును.